రోజు 5:30కి కుత్బుల్లాపూర్ డిప్యూటీ కమిషనర్ గారు జీడిమెల్ల ఇన్స్పెక్టర్ గారికి ఫోన్ చేసి కుత్బుల్లాపూర్ జిహెచ్ఎంసీ ఆఫీస్లో ఇట్లా ఫైర్ యాక్సిడెంట్ అయిందని చెప్పగానే వెంటనే మనం ఫైర్ స్టేషన్కి ఫోన్ చేయడం, అదేవిధంగా అవుతున్న మా ఇన్స్పెక్టర్ వాళ్ళ సిబ్బంది అంతా కూడా ఇక్కడికి రావడం జరిగింది. అప్పటికే ఈ స్టోర్ రూమ్లో ఏదైతే ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న స్టోర్ రూమ్లో మంటలు వస్తున్నాయి. చాలామంది సిబ్బంది అంతా కూడా ఆ ఫస్ట్ ఫ్లోర్లో లెఫ్ట్ సైడ్ స్ట్రక్ అయి ఉన్నారు. వాళ్ళు మెట్ల నుండి దిగి వచ్చే పరిస్థితి లేకుంటే మా లోకల్ ఇన్స్పెక్టర్ వాళ్ళ సిబ్బందితోటి ఒక ల్యాడర్ ఏర్పాటు చేసి వాళ్ళని మ్యాక్సిమం అందులోకి దించడం, అదేవిధంగా ల్యాడర్తో దిగి రాకుండా కొంతమంది ఉంటే దీన్ని ఒక క్రెయిన్ కూడా తీసుకొచ్చి అందులో అందరినీ సురక్షితంగా బయటికి తీసుకురావడం జరిగింది. ఇప్పుడు ఫైర్ ఇంజన్ కూడా వచ్చింది. ఆ ఫైర్ కూడా కంట్రోల్ ఉంది. ఇప్పుడు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు కానీ ఎలాంటి క్యాజువాలిటీస్ కూడా కాలేదు. కాకపోతే ఈ ఫైర్ ఎలా జరిగింది, దీనికి కారణం ఏంది అనేది పూర్తిగా ఇంకా దర్యాప్తు చేయాల్సి ఉంటుంది. వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ బేస్ చేసుకొని మేము తర్వాత దీన్ని దర్యాప్తు చేపడతాం. అది స్టోర్ రూమ్లో అయిందని చెప్తున్నారు. స్టోర్ రూమ్లో జిహెచ్ఎంసీ కమిషనర్, డిప్యూటీ కమిషనర్ ఆయన ఫోన్లో ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. ఆయన యాక్చువల్గా ఈరోజు లేడు, లీవ్లో ఉన్నాడట. అతనికి ఇన్ఫర్మేషన్ వాళ్ళ ఆఫీస్ స్టాఫ్కి వెళ్ళి చేస్తే ఆయన వాళ్ళు మనకు చేసింది.